వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తాండూరులోని సాయిపూర్లో భార్యను చంపాడు భర్త. కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో దుర్మరణం పాలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనూష పరమేష్ అనేటువంటి దంపతులు. మార్చి 12న అనూష పరమేష్కు వివాహం అయితే జరిగింది. పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పరమేష్ కుటుంబ సభ్యులు పెళ్లైన 3 నెలల నుండే కట్నం తేవాలని వేధించడంతో పరమేష్ మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న కట్నం తేవాలని దూషిస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది అనూష. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే అనూష మరణించినట్లుగా కూడా ఈ నేపథ్యంలో డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అనూష తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరమేష్ కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక సీసీ ఫుటేజ్, ప్రేమించి పెళ్లాడిన యువతిని కిరాతకంగా కొట్టి చంపినటువంటి భర్త విజువల్స్ అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దానిని ఆధారంగా చేసుకున్నారు. ఇక తాండూరులోని ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అనూష తల్లిదండ్రులు అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సాయాపూర్లో ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఊర్లో ఒక్కసారిగా మొత్తం కూడా చామన ఛాయ అంటుకుందని చెప్పొచ్చు. ఏదైతే గత సంవత్సర కాలంగా ప్రేమించుకున్నారు సాయి, పరమేష్, అనూష ఇద్దరు గత సంవత్సర కాలంగా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే సంవత్సరం తర్వాత అటు వాళ్ళను ఒప్పించే ప్రయత్నం, ఇటు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. దాదాపు సంవత్సరం తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం నుంచి కూడా వాళ్ళు ప్రేమించుకున్న సమయంలోనే అటు ఫ్యామిలీలు ఇద్దరు ఒప్పుకోవడంతో ఈ సంవత్సరం మార్చున వీరిద్దరికి పెళ్ళైంది. దాదాపు 8 నెలలు 9 నెలలు అవుతుంది వీళ్ళ పెళ్ళయి కూడా. సో ఇటు ఒకవైపు ఎవరైతే పరమేష్ ఉన్నాడో పరమేష్ కు సంబంధించిన ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సో ఇష్టం లేనట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పెళ్ళైన తర్వాత నుంచి వీళ్ళ దాదాపు పెళ్ళైన 3 నెలల నుంచే అత్తవారింట్లో అనూషకు మొత్తం కూడా వేధింపులు స్టార్ట్ అయినాయి. సో ఈ నేపథ్యంలోనే గత నెల 15 ఒకసారి భర్త పరమేష్ ఇటీవల దాడి చేశాడు. దాడి చేసిన సమయంలో అనూష మొత్తం కూడా స్పృహ కోల్పోయింది. సో అక్కడ నుంచి వాళ్ళు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ వచ్చి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి పుట్టింటికి తీసుకెళ్లారు. పుట్టింటికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కూడా ట్రీట్మెంట్ చేశారు. అనూష కోలుకున్న తర్వాత మళ్ళీ మేము మంచిగా చూసుకుంటాము అని చెప్పేసి కూడా మళ్ళీ ఇక్కడికి వాళ్ళ పుట్టింటికి వచ్చి నచ్చ చెప్పుకొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లారు. సో ఈ ఇంటికి తీసుకెళ్లిన 15 రోజులకే మళ్ళీ ఇలాంటి ఘటన జరగడం. ఏదైతే ఈ వరకట్నం గత 8 నెలల నుంచి కూడా పరమేష్ కు సంబంధించి వాళ్ళ అత్త కావచ్చు, వాళ్ళ మామ కావచ్చు, సో ఈ వరకట్నం అంటే ఇంకా కట్నం కావాలి, నాకు కట్నం తేవాలంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆమెను టార్చర్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. సో ఈ టార్చర్ లో భాగంగానే విచక్షణ రహితంగా ఆయన కొట్టిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఎంత దారుణంగా కొట్టాడో, ఎంత అతి దారుణం అంటే అతి దారుణంగా కొట్టాడు. అక్కడే ఉన్నటువంటి రోకల్ బండతో ఫస్ట్ చేతులతో కొట్టాడు. దాని తర్వాత రోకల్ బండతో ఒక్కసారిగా తల మీద 4-5 పాట్లు వేయడంతో స్పృహ తప్పి పడిపోయింది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఆపినప్పటికీ కూడా ఆయన మరి కోపం కట్టలు తెంచుకునే కోపంలో మరి ఆయన ఏం చేస్తాడో ఆయనకే అర్థం కాకుండా పోయింది. సో కొట్టే స్పృహ తప్పి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని వాళ్ళ బంధువులకి సమాచారం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వాళ్ళు ఉటావుటిన హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. హాస్పిటల్ కి తీసుకెళ్లినా కూడా ప్రయోజనం లేకపోయింది. దానికి సంబంధించి ఆమె అక్కడికి డాక్టర్లు చెక్ చేసి చెప్పారు ఇంకా ఆమె లేదు అని చెప్పారు. ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ రోదన అన్ననాదితం అని చెప్పుకోవచ్చు మురళి. దీనికి సంబంధించి మరి ప్రేమించి పెళ్లి చేసుకొని దాదాపు వీళ్ళు సంవత్సర కాలంగా ప్రేమించుకున్నారు. సంవత్సరం తర్వాత
ఇద్దరు అటువైపు ఇటువైపు ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు. సో కట్నం కోసం మాత్రమే ఇది జరిగిందా లేదంటే మరి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ అంతా ఇప్పటికే చెక్ చేస్తా ఉన్నారు, రికార్డులన్నీ చెక్ చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ తల్లిదండ్రుల ఎవరైతే అనూష వాళ్ళ తల్లిదండ్రుల బాధనైతే అన్ననానితమని చెప్పుకోవచ్చు. పరమేష్ కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారా? ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి వాళ్ళు సతీష్? ఎస్, మీరు ఆ ఫుటేజ్ లో కనుక చూస్తే ఆయన కొట్టేటప్పుడు వాళ్ళ అమ్మ పక్కనే ఉంది, కొద్దిగా ఆపుతా ఉంది. అంత ఫోర్స్ గా అయితే ఆపలేదు, కొద్దిగా ఆపే ప్రయత్నం చేసింది, అయినప్పటికీ ఆయన ఆగలేదు. సో ఆ ఘటన జరిగిన తర్వాత వాళ్ళ తెలిసిన వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వీళ్ళంతా కూడా ఎట్లాగో ఆ కొట్టిన సిచ్యువేషన్ వీళ్ళకి తెలుసు కాబట్టి హుటాహుటిన అందరూ కూడా అక్కడ ఫ్యామిలీ మొత్తం కూడా పరారీలో ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇంకా పోలీసులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, బంధువులను కూడా మొత్తం ఆరాధిస్తా ఉన్నారు. సో వీళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. మరి ఇప్పటివరకు ఇంకా అప్డేట్స్ అయితే రాలేదు. దీనికి సంబంధించి ముఖ్యంగా పోలీసులు అయితే కంపల్సరీ పట్టుకుంటాం, దానికి సంబంధించిన కోర్టులో కూడా హాజరుపరుస్తాం, న్యాయం చేస్తామంటూ కూడా అనూష తల్లిదండ్రులకైతే పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు అంటే ప్రేమించి పెళ్లి చేసుకొని ఆప్యాయతంగా ఇద్దరు అన్యోన్యంగా ఉండే దంపతులు మరి ఇలా జరుపుకోవడం ఈ మధ్య కాలంలో కూడా మురళి ఏదైతే భర్త హస్బెండ్ ను ఇది చేయడం కావచ్చు, భర్త భార్యని ఇది చేయడం కావచ్చు, భార్య భర్తని ఇది చేయడం కావచ్చు, ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే కాలం మారుతుంది కాబట్టి మొత్తం సిచ్యువేషన్ కూడా మారుతుంది, లా అండ్ ఆర్డర్ కూడా మారుతుంది. అన్ని మారిన తరుణంలో కూడా ఇలాంటి ఘటనలు తరచుగా జరగడం చాలా మందిని అయితే కలిసివేస్తున్నాయి. ముఖ్యంగా 10 రూపాయల కోసం చంపడం కావచ్చు, ఏదైతే మొత్తం అంటే ఇటీవల కాలంలో చిన్న విషయాలకు ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధేస్తుందంటూ కూడా అటు పోలీసులు కూడా బిత్తరపోయే సమాధానాలు చెప్తున్నారు. ప్రతి చిన్నదానికి అసహనానికి గురై చాలా కోపంతో ఇదవుతున్నారంటూ కూడా పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్ లో చెప్తున్న మాటలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంకా వాళ్ళని పట్టుకున్న తర్వాత పూర్తి డీటెయిల్స్ ఇస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా మొత్తం జిల్లా అంతా కూడా చామన్ ఛాయ అంటుకుందని చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఒక క్షణికావేశంలో భర్త చేసినటువంటి పనికి ఒక నిండు ప్రాణం బలైపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వధూవరులు ఇద్దరు కూడా దీనికి సంబంధించి అయితే తీవ్రమైనటువంటి దాడిలో ఆమె అనూష మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. కుటుంబ సభ్యులు దీనికి సంబంధించి పరమేశ్ తల్లి ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాత్కాలికంగా ప్రయత్నించింది, కానీ పూర్తిగా గట్టిగా ప్రయత్నించలేదనేటువంటి రకరకాల విమర్శలు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వరకట్న వేధింపులే ఈ మరణానికి కారణంగా కూడా తెలుస్తోంది. ఈ హత్య ఘటన గ్రామంలో కలకలం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది.